వీళ్ళు పరిశుద్ధులని తెలియాలి. అలా అని దూత అందరికీ చెప్తుందా? చెప్పదండి. ఆ సందర్భంలో కలవరపడుతున్న దినాలవి, సతమతమవుతున్న దినాలవి, బాధపడుతున్న దినాలవి. ఆ దినాలలో దేవాతి దేవుడు ఒక అద్భుతమైన ప్లాన్ చేశాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆపద నుంచి తప్పించడానికి, శ్రమ నుంచి తప్పించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడండి. మన జీవితాల్లో ప్రణాళిక కలిగి ఉంటే స్వయాన తన కుమారుడిని క్రీస్తు విషయంలో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అదేంటి ప్రణాళిక అంటే, ప్రజాసంఖ్య రాయవలెను. స్తోత్రం. ప్రజాసంఖ్య వ్రాయవలెనని అక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని బయటకు తీసుకొచ్చారు. కైసర్ జూలియస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేసే దినాలు. ఆయనకి పిల్లలు లేకపోతే ఆయన ఒక వ్యక్తిని పెంచుకున్నాడు. ఆ వ్యక్తిని తెచ్చుకుని పెంచుకున్న తర్వాత ఆయన కాలంలో ఇదిగో ప్రజాసంఖ్య వ్రాయవలనని ఒక నిర్ధారణ చేశారు. అప్పుడు యోసేపు మరియమ్మను తీసుకుని ఎవరికీ తెలియకుండా ప్రజాసంఖ్యలో రాపించటం కోసం ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేములకు బయలుదేరారండి. స్తోత్రం. ఇప్పుడు గర్భవతి అని ఎంతమందికి తెలుసు అండి? చెప్పండి. గర్భవతి అని ఎంతమందికి తెలుసు? యోసేపు చెప్పాలి. యోసేపుకు తెలుసు, ఇంకా మరియమ్మకు తెలుసు, ఇంకా పిల్లలు చెప్తున్నారు, పెద్దోళ్ళు మాకేం తెలుసు? యోసేపుకు మరియమ్మకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకంటే అప్పటికి ఈ పొట్ట బయటికి రాలేదు, సింపుల్గానే ఉంది. సతమతం అవుతున్న టైం, అది బాధపడుతున్న టైం. ఈయన వెళ్ళి చెప్పుకోలేడు, ఆమె వెళ్ళి చెప్పుకోదు. చెప్తే వింటారా? వినే పరిస్థితి కాదండి. వినరు. కాబట్టి ఎలా అనుకున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి ప్రజాసంఖ్యని సిద్ధపరిచాడు. ఇక్కడి నుంచి ఆ మరియను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు ఈవిడికి గర్భవతి అని. స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? ఎవరికి తెలియదు. వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ప్రదానము చేయబడింది అనుకుంటారా, భార్యాభర్తలు అనుకుంటారా? భార్యాభర్తలు అనుకుంటారు, తెలియదు కాబట్టి. అలా అనుకునేంత టైం లేదు. ఎందుకని? ప్రజాసంఖ్యలో వ్రాయబడడం కోసం అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేస్తారు. సత్రంలో ఖాళీ లేదు, అంతమంది ప్రజలు వచ్చేస్తారు. ప్రియులారా, అక్కడ ప్రజలకు అవకాశాన్ని దేవుడు కలిగించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు భక్తి కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన విధానములో నువ్వు నడిపించబడుతుంటే, నీ ప్రాణము దేవుని ప్రాణముతో పెనవేసుకుని ఉంటే, పరిశుద్ధతలో నడిపించబడుతుంటే, పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంటే, నీ ప్రక్కన మనుషులు ఎవ్వరికి నీ మీద దేవుడు అవకాశాన్ని కలిగించడు. ప్రియులారా, దేనికి? అన్యాయముగా మాట్లాడుకోవటానికి, అక్రమముగా మాట్లాడుకోవటానికి, నీ గురించి హేళనగా మాట్లాడుకోవటానికి నిన్ను నా దేవుడు ఎవరి చేతికి అప్పగించడం. అంతమంది ప్రజలుంటే యోసేపును కానీ మరియమ్మను కానీ దేవుడు అప్పగించలా. వారిని ఆ స్థలాన్ని ఖాళీ చేసి ప్రక్కకు తీసుకొచ్చాడు. అంటే దేవుడు అంత గొప్పోడా? అవునండి. తాను ప్రేమించిన వ్యక్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. నీ బిడ్డల గురించి నువ్వు ఎంత మాత్రం తీసుకుంటావంటే, సంపాదిస్తావు, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరుస్తావు, తర్వాత వివాహం మాత్రం చేయగలుగుతావు. కానీ నా దేవుడు ప్రతి క్షణము నీ గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తీసుకుంటున్నాడు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. వారిని చుట్టూ కాపలా ఉంటున్నారు. నీకు చిన్న బాధ వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా నా దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన దిగి వస్తాడు నీ దగ్గరికి. శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గరకు దిగి వస్తాడు. నువ్వు గాయపడిన సమయాల్లో నీ గాయాన్ని కట్టడానికి ఆయన దిగి వస్తాడు. ఆయన